గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. ఈ రోజుతో ఆయన రిమాండ్ ముగినుండడంతో రోజు ఎస్సీ/ఎస్టీ కోర్టులో వంశీని పోలీసులు వర్చువల్ గా ప్రవేశపెట్టారు. క్రమంలో పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు నెల 25 వరకు వంశీ రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగిన కేసులో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులను విజయవాడ కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని ఇక రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఈ రోజు ప్రవేశపెట్టగా ఇక పోలీసులతో ఏకీభవించిన కోర్టు వల్లభనేని వంశీకి మరికొన్ని రోజులను రిమాండ్ పొడిగించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. యమున, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి సంబంధించి పూర్తిగా 25 వరకు కూడా 14 రోజుల పాటు ఎస్సీ/ఎస్టీ కోర్టు అయితే రిమాండ్ విధించింది, రిమాండ్ పొడిగించింది. దీనికి ప్రధాన రీజన్ వంశీ మీద 2 కేసులు అయితే ఉన్నాయి. ఒక కేసు ఏంటంటే A71 గా ఉన్నాడు, గన్నవరంలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం దాడి కేసుకు సంబంధించి. అయితే మరొక కేసు దాని గన్నవరం ఆఫీస్ లో కంప్యూటర్ బాయ్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బెదిరించి భయపెట్టి వాంగ్మూలం తీసుకొని తనకి ఏ సంబంధం లేదని చెప్పమని చెప్పి అభియోగం మోపాడని బెదిరించినట్టు కూడా ఒక కేసు నమోదైంది. ఆ కేసులో A1 ముద్దాయిగా ఉన్నాడు. ఆ కేసు నిమిత్తమే ఈ రోజు ఎస్సీ/ఎస్టీ కోర్టులో వర్చువల్ గా కూడా పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెడితే పోలీసులతో ఏకీభవించిన కోర్టు 25 వరకు రిమాండ్ పొడిగించింది. ప్రధాన అంశాలుగా చూసుకుంటే గతంలోనే తనకి స్పెషల్ బెడ్ కేటాయించమని, ప్రత్యేక వసతులు కల్పించమని, అందరితో పాటు బ్యారక్ లో పడుకోబెట్టమని, సింగిల్ గా కాకుండా 10 మందితో కలిసి ఉండేలాగా పడుకోబెట్టమని, కొన్ని అయితే ఇంటి భోజనం కావాలని, వెస్ట్రన్ టాయిలెట్ కావాలని కొన్ని అయితే కోర్టును కోరడం జరిగింది. ఆయన మెడికల్ గా అన్ఫిట్ అనే ఉద్దేశంతో వెనకాల వెన్నుముక నొప్పి అనే కారణంతో ఇవన్నీ కూడా కోర్టు ప్రొవైడ్ చేసింది. అయితే బ్యారక్ విషయంలో పూర్తిగా అందరితో పడుకోబెట్టలేం, ఎందుకంటే సెక్యూరిటీ కల్పించడం అని సేమ్ బ్యారక్ లోనే ఉంచడం జరిగింది. ఏది ఏమైనా సరే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కేసులో ఈ రోజు అయితే మాత్రం 25వ తేదీ వరకు కూడా మళ్ళీ రిమాండ్ పొడిగించిన పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.